సిపిఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్‌తో ఆదివారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన జన జాగరణ సభలో వర్షంలోనూ భారీగా పాల్గొన్న ఉద్యోగులు. వారిని ఉద్దేశించి మాట్లాడుతున్న టీఎస్ సిపిఎస్‌యు రాష్ట్ర అధ్యక్షుడు శివప్రజ్ఞ. రాష్ట్రంలోని 2,60,000 సిపిఎస్ ఉద్యోగులకు ఉద్యోగులు ఇస్తున్న హామీ ఇది. పాత పెన్షన్ విధానమే మేలు. నవంబర్ 17న సిపిఎస్ ఉద్యోగుల సామూహిక సెలవు. జిల్లా కేంద్రాల్లో సత్యాగ్రహ దీక్షలు నిర్వహిస్తాం. ఎల్బీ స్టేడియంలో జన జాగరణ యాత్ర సభలో రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను రద్దు చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటే మళ్లీ సీఎంగా గెలిపించుకుంటామని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ వ్యాఖ్యానించారు. ఇది తన ఒక్కడి మాట కాదని, రాష్ట్రంలోని 2,60,000 మంది సిపిఎస్ ఉద్యోగుల హామీ అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. జూలై 11న ప్రారంభమైన సిపిఎస్ ఉద్యోగుల జన జాగరణ యాత్ర రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కొనసాగింది. ఆదివారం ఎల్బీ స్టేడియంలో జన జాగరణ యాత్ర ముగింపు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థితప్రజ్ఞ మాట్లాడుతూ 22 ఏళ్లుగా ఉద్యోగ ఉపాధ్యాయులకు సామాజిక భద్రత కరువైందని, ఎన్నో వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 5,000కు పైగా ఉద్యోగులు ఉద్యోగ విరమణ పొందారు. కానీ ఏ ఒక్కరికి కూడా కనీసం 5,000 పెన్షన్ కూడా రాలేదు. ఎక్కడో యుద్ధం జరిగితే తెలంగాణలో సిపిఎస్ ఉద్యోగి ప్రాణ అకౌంట్‌లో సొమ్ము ఆవిరవుతుంది. ఈ ఏడాది మార్చి నెలలో ఉద్యోగులతో పాటు ప్రభుత్వ సొమ్ము 1,800 కోట్లు ఆవిరైంది. పాత పెన్షన్ విధానంలో ఉన్న మాదిరిగా కనీస పెన్షన్ హామీ కూడా లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. అలాగే టీఎస్ సిపిఎస్యు 12 ఏళ్లుగా పోరాటం చేసినందుకే ఇప్పుడు సిపిఎస్ ఉద్యోగులకు డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ అమలవుతుంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించారు. ఆయా రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణలోనూ ఓపీఎస్ అమలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో డే అయిన నవంబర్ 17 నాటికి ప్రభుత్వం స్పందించి సిపిఎస్ రద్దుపై సానుకూల నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ స్పందించకుంటే నవంబర్ 17న రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులందరూ సామూహిక సెలవులు పెట్టాలి. జిల్లా కేంద్రాల్లో సత్యాగ్రహ దీక్షలతో తమ ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేయాలని స్థితప్రజ్ఞ పిలుపునిచ్చారు. అలాగే సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ మాట్లాడుతూ సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల వృద్ధాప్య భవిష్యత్తు షేర్ మార్కెట్ పాలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జీవితకాలం ప్రభుత్వానికి సేవ చేస్తే చివరకు ఉద్యోగుల పెన్షన్ నిధులను కార్పొరేట్ షేర్ మార్కెట్ దయాదాక్షిణ్యాలపై వదిలేయడం న్యాయం కాదన్నారు. ప్రజా ప్రతినిధులకు వినతులు. 41 రోజుల పాటు 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జన జాగరణ యాత్ర జరగగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు వినతులు సమర్పించారు. ఆదివారం నాటి సభకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగ ఉపాధ్యాయులు తరలివచ్చారు. సభ జరిగినంతసేపు వర్షం కురుస్తున్నా ఉద్యోగులు సిపిఎస్ రద్దు చేయాలంటూ నినాదాలు చేస్తూ సభకు ఉత్సాహంగా సాగించారు. ఈ సమావేశంలో సంఘం కోశాధికారి నరేష్ గౌడ్, ఉపాధ్యక్షులు కోరకుల శ్రీనివాస్, మ్యాన్ పవన్, మల్లికార్జున్, పోలా శ్రీనివాస్, కిరణ్, లింగమూర్తి, నరేంద్రరావు, శ్యామ్ సుందర్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.